హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. 1000 అవర్స్ చేసి మానిటైజ్ అవుదామని కొంతమంది, లేదు నా షార్ట్స్ చాలా వైరల్ అవుతున్నాయి, నేను ఇప్పుడు రీసెంట్ గా షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను, అన్ని థౌసండ్స్ లో వెళ్తున్నాయి, నేను తొందరగా మానిటైజ్ అయిపోతాను, నేను 10 మిలియన్ వ్యూస్ వస్తే అయిపోతాను అని అనుకుంటున్నారా? లేదండి, యూట్యూబ్ వాళ్ళు కొత్త అప్డేట్ ఇచ్చారు. మార్చ్ 31 వరకు ఒక అప్డేట్ అయితే మార్చ్ 31 తర్వాత నుంచి కొత్త అప్డేట్ అప్లికబుల్ అవుతుంది. సో కొత్తగా ఎవరైతే మానిటైజ్ అవ్వలేదు, అందరూ షార్ట్స్ మీదే డిపెండెంట్ అయ్యి నేను షార్ట్స్ తోనే మానిటైజ్ అవుతాను అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే కొత్త అప్డేట్ తెలుసుంటే మీకు ఓకే, తెలియకపోతే మాత్రం నా వీడియో ఫుల్ గా చూసేయండి. యూస్ఫుల్ గా ఉంటుందా, యూస్ఫుల్ గా ఉండదా, వాటి వల్ల బెనిఫిట్ ఏంటి, మానిటైజ్ కి ఎలా హెల్ప్ అవుతుంది, మన వ్యూస్ ఎలా క్యాలిక్యులేట్ అవుతాయో అన్ని నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసే. ఫస్ట్ మనం క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఒకటేనండి, యూట్యూబ్ లో ఇది వరకు ఉన్న వ్యూస్ కి ఇప్పుడున్న వ్యూస్ కి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక షార్ట్ పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో యాజ్ వెల్ as యూట్యూబ్ లో. ఇన్స్టాగ్రామ్ లో నాకు 10,000 వ్యూస్ పోయాయి అండ్ యూట్యూబ్ లో నాకు 1000 వ్యూస్ పోయాయి. నాకు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది వేయటానికి? ఆబ్వియస్ గా ఇన్స్టాగ్రామ్ కదా. ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసా? ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇన్స్టాగ్రామ్ ని జస్ట్ మీరు స్క్రోల్ చేస్తే దాని ఒక వ్యూగా, సో ఇప్పుడు మీరు ఇలా స్క్రోల్ చేయంగా 4 వీడియోస్ వస్తే 4 వీడియోస్ లో మీరు ఇలా స్క్రోల్ చేస్తే ఒక స్క్రోల్ ని ఒక వ్యూగా కన్వర్ట్ చేస్తారు. సో యాక్చువల్ గా స్క్రోల్ చేస్తాం కదా, దాన్ని ఇంప్రెషన్ అంటారు. మీరు ఇలా స్క్రోల్ చేయంగా ఎన్ని వీడియోస్ స్క్రోల్ చేస్తే అన్నిటికీ ఒక వ్యూ వెళ్తుంది. అదే యూట్యూబ్ లో అయితే ఒక వీడియోని ఒక స్టిపులేటెడ్ టైం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 to 5 సెకండ్స్ మీరు ఆ వీడియోని చూసారంటే ఆ తర్వాత మాత్రమే దాన్ని వ్యూగా కన్వర్ట్ చేసుకుంటారు. మీరు ఒక 4 to 5 సెకండ్స్ కానీ చూడకుండా జస్ట్ స్క్రోల్ చేసేస్తే దాన్ని యూట్యూబ్ లో వ్యూగా కన్సిడర్ చేయరు. ఇది ఎప్పటి వరకు? మార్చ్ 31 కు ముందు వరకు. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో జస్ట్ అలా స్క్రోల్ చేసేసినా కూడా దాన్ని ఒక వ్యూగా కన్సిడర్ చేస్తున్నాడు. అండ్ చెప్పాల్సిన ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోని నేను షెడ్యూల్ చేశాను. షెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్ అయ్యేటప్పటికి నేను ఒక 4 టైమ్స్ చూసుకున్నాను అనుకోండి, దాన్ని 4 వ్యూస్ గా కన్వర్ట్ చేస్తున్నాడు. మీకు దాన్ని కూడా ఇక్కడ అటాచ్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే నేను అప్పుడే అబ్జర్వ్ చేశాను. నేను షెడ్యూల్డ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి. దాంట్లో నేను షెడ్యూల్ చేస్తున్నాను. షెడ్యూల్ చేయకముందు ఎవరు చూస్తారు? వ్యూస్ ఏమి ఉండవు కదా. కానీ నేను ఒక 4 టైమ్స్ చూసుకుంటే దానికి 4 వ్యూస్ గా పడుంది. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మనకి ప్రమోషన్స్ మాత్రమే వస్తాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యూట్యూబ్ మీకు మానిటైజ్ అయితే అమౌంట్ వస్తుంది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి కదా. అందుకని ఇది వరకు వచ్చి షార్ట్స్ ని స్టిపులేటెడ్ టైం చూస్తే మాత్రమే దాన్ని వ్యూగా కన్వర్ట్ చేసేవాళ్ళు. కానీ దీనివల్ల ఏమైందంటే అందరూ షార్ట్స్ పోస్ట్ చేయడం తక్కువైపోయింది. అందరూ ఇన్స్టాగ్రామ్ కి షిఫ్ట్ అయ్యారు తప్ప యూట్యూబ్ లో పోస్ట్ చేయడం తగ్గించారు. ఫర్ ఎగ్జాంపుల్, నా వీడియో ఒక 3000 వ్యూస్ పోయింది. మరి 3000 వ్యూస్ అంటే దాన్ని ఒక 4 to 5 సెకండ్స్ చూసిన వాళ్ళు ఉంటారు, స్క్రోల్ చేసేసిన వాళ్ళు ఉంటారు. సో వీటన్నిటిని నాకు 3000 వ్యూస్ తీసుకొని వచ్చింది అనుకోండి. ఈ 3000 కి మనకి మానిటైజ్ అవుతుందా, ఈ అమౌంట్ వస్తుందా అంటే ఇదేనండి ఇచ్చిన అప్డేట్. ఇప్పుడు దాకా అయితే నార్మల్ గా వ్యూస్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే వైటీ స్టూడియోలో మీకు ఎంగేజ్డ్ వ్యూస్ అని కొత్త అనలిటిక్స్ ఇచ్చున్నారు. ఎంగేజ్డ్ వ్యూస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో 3000 వ్యూస్ పోయింది, నాకు 3000 వ్యూస్ చూపిస్తుంది. కానీ మీరు వైటీ స్టూడియోలోకి వెళ్ళి అనలిటిక్స్ లో ఎంగేజ్డ్ వ్యూస్ చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 786 చూపించింది అంటే ఒక 786 పీపుల్ మాత్రమే ఫుల్ వీడియో చూడడమో లేదా స్టిపులేటెడ్ టైం చెప్పాను కదా అక్కడ వరకు చూడటమో జరుగుతుంది. సో మీకు మానిటైజ్ అవుతే అమౌంట్ 786 వ్యూస్ కి మాత్రమే వస్తాయి, ఫుల్ 3000 వ్యూస్ కి రావు. అంటే మీరు ఒక 10 మిలియన్ రీచ్ అవ్వాలంటే మీరు ఇప్పటికి ప్రస్తుతానికి నేను ఒక్క వీడియోనే పోస్ట్ చేశాను, 3000 వ్యూస్ పోయింది. నేనేమనుకుంటున్నా 10 మిలియన్ లో 3000 నేను ఆల్రెడీ గెయిన్ అయిపోయాను, రెస్ట్ మాత్రమే నాకు మానిటైజ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ 90 డేస్ లో అని అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అప్డేట్ లో కొత్త అప్డేట్ ఏంటంటే ఇదివరకు ఎంగేజ్డ్ వ్యూస్ అనేది లేదు, ఇప్పుడు ఎంగేజ్డ్ వ్యూస్ అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఎంగేజ్డ్ వ్యూస్ ఏమైతే ఉన్నాయో అదే మీ ఒరిజినల్ వ్యూస్, దానికి మాత్రమే మీకు మానిటైజ్ అవుతుంది. మీకు మనీ వస్తే ఆ 786 ఎంగేజ్డ్ వ్యూస్ ఏమైతే ఉన్నాయో వాటికి మాత్రమే మీకు పేమెంట్ వస్తుంది.
మరి 3000 ఏంటి అని అనుకుంటున్నారా? ఆ 3000 వచ్చి మీకు బూస్ట్ ఇవ్వడానికి. మీకు అంటే మనం ఒకటి పోస్ట్ చేసినప్పుడు మాటికి ఎందుకు చెక్ చేసుకుంటాం? మనం ఎన్ని వ్యూస్ పోయాయి అని చెక్ చేసుకుంటామా? ఆ చెక్ చేసుకునేటప్పుడు మనకి నెక్స్ట్ వీడియో చేయాలి అని అంటే ఒక బూస్టింగ్ ఇవ్వాలి మనకి, కరెక్టా? నెక్స్ట్ వీడియో చేయాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ కలుగజేయడం కోసం మాత్రమే ఈ వ్యూస్, అంతేగాని దీనికి మానిటైజ్ అవ్వదండి. సో మీరు ఒకవేళ 10 మిలియన్ వ్యూస్ వచ్చి 90 డేస్ లో నేను మానిటైజ్ అయిపోతాను అని అనుకుంటే ప్లీజ్ బీ కేర్ఫుల్. మీ వైటీ స్టూడియోలో ఎంగేజ్డ్ వ్యూస్ కన్సిడర్ చేసుకోండి, వాటిని క్యాలిక్యులేట్ చేసుకోండి, వాటిని చూసుకోండి, వాటిని చూసి మాత్రమే మీరు డిసైడ్ అవ్వండి. అంతేగాని షార్ట్స్ లో చాలా ఈజీగా వచ్చేస్తుంది, మనం కష్టపడకుండానే వ్యూస్ బాగా పోతున్నాయి అని అనుకుంటే మీ అమాయకత్వం. మానిటైజ్ అవ్వకపోయినా నా వీడియోస్ వైరల్ అయ్యి వ్యూస్ ఎక్కువగా వస్తే ప్రమోటర్స్ అప్రోచ్ అవుతారు కదా అని అనుకుంటే ప్రమోటర్స్ కూడా చాలా స్మార్ట్ అండి. ఏజెన్సీ వాళ్ళు మన దగ్గర అప్రోచ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎంగేజ్డ్ వ్యూస్ ఎంత ఉన్నాయి అని అనలిటిక్స్ మనల్ని అడుగుతారు. సో ఎంగేజ్డ్ వ్యూస్ ఉంటే వాటిని బేస్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి అప్రోచ్ అవుతారు. దీని వల్ల ఉండే బెనిఫిట్ ఏమైనా ఉంది అంటే మనకి రీచే ఉండేది కాదు, కానీ ఇప్పుడు రీచ్ వెళ్తుంది. అంటే 38 లేకపోతే ఒక 40 ఒక 200 వ్యూసే వచ్చేవి. సో మన వీడియో బాగా వెళ్ళట్లేదు అని మనం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు 3000 వ్యూస్ వచ్చాయంటే 3000 మందికి ఇంప్రెషన్ వెళ్ళినట్టే కదా, 3000 మందికి రీచ్ అయినట్టే కదా, మన వీడియో రీచ్ ఉంది. సో చూసే వాళ్ళు ఎక్కువ మంది, అంటే మన ఎంగేజ్డ్ వ్యూస్ ని పెట్టి మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, ఎగ్జాంపుల్ 3000 వ్యూస్ ఉన్నాయి అండ్ 700 ఎంగేజ్డ్ వ్యూస్ ఉన్నాయంటే మిగిలిన 2300 పీపుల్ మన వీడియో నచ్చలేదనేగా. అంటే ఆ 2300 పీపుల్ కూడా నచ్చగలిగేలా మన వీడియో ఎలా చేయాలి, మనం ఎలా రీచ్ చేసుకోవాలి, మన వ్యూస్ ని ఎలా పెంచుకోవాలి అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకొని మనల్ని అప్డేట్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.